కొంచెం ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి. బంగాళదుంప కర్రీ తయారు చేస్తున్నాను. తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం శనగపిండి తీసుకొని దీనిలో కొంచెం వాటర్ కలుపుకోవాలి. వాటర్ పోసి శనగపిండిలో ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి ఉడికించుకోవాలి. దీంట్లో శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని ఉడికించుకోవాలి బంగాళదుంపలు ఉల్లిపాయలని. నేను పూరి తయారు చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దీనిలోకి కొంచెం 1 స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటా కలుపుకోవాలి. పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు తయారు చేసుకోవాలి. ఇలా ఉండలు తయారు చేసుకోవాలి. ఇలా ఉండలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు పూరీలు తయారు చేయాలి. ఇప్పుడు పూరీలు తయారు చేసుకోవాలి. ఉండలు తీసుకొని ఇలా పూరి తయారు చేసుకోవాలి. ఉండలు తీసుకొని ఇలా పిండిలో అద్దుకొని ఇలా పూరీలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని పూరీలు కాల్చుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని పూరీలు వేయించుకోవాలి. పూరీలు ఇలా తయారు చేసుకోవాలి. ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు పూరీలు ఇలా నూనెలోకి వేయించుకోవాలి. ఇలా 2 సైడ్స్ వేయించుకోవాలి. పూరీలు ఇలా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకోవాలి పూరీని. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. మరొక పూరీ తీసుకొని వేయించుకోవాలి.
ఇలా 2 సైడ్స్ వేయించుకోవాలి. ఇలా 2 సైడ్స్ వేయించుకోవాలి పూరీని. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి పూరీని. ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మరి ఈరోజు నేను తయారు చేసిన పూరీలు, దానిలోనికి బంగాళదుంప ఉల్లిపాయ కర్రీ చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పూరీలు బంగాళదుంప కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.